ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు ఓకే చెప్పింది. 7 సభ్యుల ధర్మాసనం ఈ కీలక తీర్పును ప్రకటించింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్తో పాటు జస్టిస్ బిఆర్ గవాయి, విక్రమ్ నాథ్, బేలా ఎం త్రివేది, పంకజ్ మిఠల్, మనోజ్ మివ్రా, సతీష్ చంద్ర శర్మ ఈ ధర్మాసనంలో ఉన్నారు. 2005లో ఇచ్చిన ఈవీ చెన్నై వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసును కోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 314(41)కి వ్యతిరేకంగా వర్గీకరణ ఉన్నట్లు ఆనాటి తీర్పులో తెలిపింది. అయితే ఇవాళ ఆ తీర్పును తోసిపుచ్చింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎమోషనల్ అయ్యారు. ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందన్న నమ్మకం నిజమైందన్నారు. 30 ఏళ్లుగా అనేక పోరాటాలు చేశామని, మొక్కవోని దీక్షతో పోరాడి సాధించుకున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి ఈ విజయం అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితం ఇస్తున్నాం. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పీఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడల్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. బట్ ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన వర్గీకరణ చేస్తామని పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు. మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు. వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు వర్గీకరణ జరుగుతుంది. ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలోనూ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, హరీష్ రావు మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వర్గీకరణ చేపట్టాలని తీర్మానం చేసినట్లు చెప్పారు. ఆ కాపీని స్వయంగా ప్రధానమంత్రికి కూడా కేసీఆర్ అందజేశారని గుర్తు చేశారు. తెలంగాణ డిమాండ్లో ఎంత న్యాయముందో ఎస్సీ వర్గీకరణలోనూ అంతే న్యాయముందన్నారు.